శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యెషయా ప్రవచన గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి విడిపించితివి. దేవుడి ఈ లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, దేవుని ప్రేమ మానవ జ్ఞానానికి అందనంత ఎత్తులో ఉంది. ఊహకు అందని దేవుని ప్రేమ ధ్యానము చేస్తే మన హృదయము కరగక మానదు. దేవుని ప్రేమను ధ్యానించినవాడు ఆయనను ఆరాధించకుండా, ఆయనను ప్రేమించకుండా ఉండలేడు. ప్రేమమూర్తి అయిన ఆయన కోరుకునేది కూడా ప్రేమనే గదా. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మనము కూడా ఆయనను శాశ్వత ప్రేమతో ప్రేమించాలంటే ఆ ప్రేమను మనము అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడే మనకు సహాయం చేస్తాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనుటకు అన్నాడు అపోస్తలుడైన పౌలు. అవును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయాలి. దేవుని ప్రేమ మన పట్ల ఏ విధంగా ఉంటుందో రాజైన హిజ్కియా వివరిస్తూ ఉన్నాడు. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో చూడండి. నాశనమను గోతులో నుండి తన ప్రాణాన్ని విడిపించింది ప్రేమ చేతనే గదా. నీవు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఆజ్ఞ బయలుదేరింది దేవుని యొద్ద నుండి. హిజ్కియా దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడు, కన్నీరు కార్చాడు. హిజ్కియా కార్చిన కన్నీటి బొట్టుకు కరిగిపోయాడు దేవుడు. 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు దానంగా ఇచ్చాడు. ప్రేమ చేతనే నాశనమను గోతులో నుండి తన ప్రాణాన్ని దేవుడు విమోచించాడు. మిక్కటమైన ఆయాసమును నెమ్మదిగా మార్చేసి తన పాపపు మూటను దేవుడు తన వీపు వెనుకకు విసిరివేశాడు. అందుకే అంటాడు, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. హిజ్కియాను సజీవునిగా కాపాడి స్తుతిని హిజ్కియా నోట పెట్టిన దేవుడు నిన్ను కూడా సజీవునిగా చేస్తాడు. నాశనకరమైన దొంగ ఊబిలో నుండి విడిపించి నీ ప్రాణమునకు సేదదీర్చి నీ పాపపు మూటను తన వీపు వెనుక పారవేసి నెమ్మదినిచ్చి సంతోషముతో నిన్ను నడిపించేదంతా ఆయన ప్రేమే. దేవుని ప్రేమను గ్రహించడానికి ప్రయత్నిద్దాం. ఆ ప్రేమమూర్తిని మనసారా ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో సాగిపోదాం. శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించి దేవుని కృపకు పాత్రులమవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.